శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 3వ తారీఖు మార్చి నెల 2023 సంవత్సరం శుక్రవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి ఏకాదశి. ఉదయం 9:11 వరకు. ఈరోజు నక్షత్రం పునర్వసు. మధ్యాహ్నం 3:40 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 12:42 నుండి రాత్రి 2:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:57 నుండి ఉదయం 9:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:51 నుండి మధ్యాహ్నం 1:38 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:28 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:49 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:37. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:19. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాతృవర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్ధలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంట బయట సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలుంటాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. దూర ప్రాంత బంధువుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. ఆదాయానికి ఇబ్బందులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి.
ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగుల కష్టం ఫలించదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.